సో హాయ్ గైస్, లైక్ నేను రోహిత్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. టాపిక్ ఏంటంటే, యాజ్ యూ నో దట్ నిన్న ఈరోజు నుంచి ఒక ట్రెండింగ్ న్యూస్, ఒక కరెంట్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఒక కాంట్రవర్సీ ఇష్యూ అనుకోవచ్చు. ఏంటంటే, యాజ్ యూ నో దట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఐడి గ్రిడ్స్ మీద చాలా వైరల్ అవుతుంది. ఇటు ఏపీ కానీ, ఇటు టీఎస్ గవర్నమెంట్ కానీ, ఇటు పోటాపోటీ మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది. అసలు ఐటీ గ్రిడ్స్ అంటే ఏంటి, దీంట్లో ఎందుకు ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, అసలు ఏం జరుగుతుంది? సో దాని గురించి, ఆ ప్రొఫైల్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఐడి గ్రిడ్స్కి ముందు నేను ఐ విల్ టెల్ క్లియర్లీ అబౌట్ ద సేవామిత్ర. ఈ సేవామిత్ర యాప్ అనేది ఏంటంటే, ఓకే, సో విల్ షో యువర్ సేవామిత్ర యాప్. ఇది టీడీపీ పార్టీ ఎలక్షన్ కంటెస్టింగ్ మొబైల్ యాప్. ఈ యాప్ ఏంటంటే, ఈ యాప్ అనేది ఏంటంటే ఒక టీడీపీ గవర్నమెంట్ యాప్లా వర్క్ చేస్తుంటుంది. ఇది టీడీపీ యాప్ అనుకోవచ్చు. సో ఇట్స్ టీడీపీ ఏజెన్సీ ఆర్గనైజేషన్ కూడా అనుకోవచ్చు. ఈ వైజాగ్ కేంద్రంగా ఇది యాప్ నడుస్తూ ఉంటుంది. సో ఈ సేవామిత్ర యాప్ ఏంటి అంటే, దీంట్లో ఒక 60 to 70 పీపుల్ మెంబర్స్ డోర్ టు డోర్, ప్రతి నియోజకవర్గంకి వెళ్ళేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటారు. ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ సారీ, క్యాంపెయిన్ కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళేసి ఒక రకమైన సర్వే చేస్తారు. ఆ సర్వే ఏంటంటే, లైక్ ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్, పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, దాని వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారనేదే ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకుంటారు. సో యాజ్ వి నో దట్ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్కీమ్స్ సంబంధించిన డేటా కలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, ప్రభుత్వ విధానంపై, ప్రభుత్వ పథకాలపై జనాలు ఏ విధంగా రెస్పాన్స్ అనేది వీళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఒక 10 ఇంటికి వెళ్ళారనుకోండి, 10 ఇంట్లో 8 ఫ్యామిలీస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, 2 ఫ్యామిలీస్ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనుకోండి. ఆ 8 ఫ్యామిలీస్ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉందో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని, ఆ 8 ఫ్యామిలీస్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని దే విల్ సెండ్ టు ద ఐడి గ్రిడ్స్. ఐడి గ్రిడ్స్ అనేది ఒక కంపెనీ, అది మన ఐటీ సెక్టర్, అది ఒక హైదరాబాద్లో ఉంది, అయ్యప్ప సొసైటీలో. సో ఈ ఐడి గ్రిడ్స్ అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లైక్ మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐడి గ్రిడ్స్ అనేది ఒక నారా లోకేష్ గారి ఫ్రెండ్ సంబంధించిన ఒక ఐటీ సొల్యూషన్స్, ఐటీ వాళ్ళది అని చెప్పేసి ఉన్నాను. సో ఈ ఐటీ సెక్టర్ ఏదైతే ఐడి గ్రిడ్స్ ఉందో లోకేష్ వాళ్ళ ఫ్రెండ్ది అని చెప్పేసి వింటున్నాం. ప్రెసెంట్ లోకేష్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళకి ఏదో ఇంటర్నల్గా ఏదో పాలసీ ఏదో సమ్ హెల్ప్ఫుల్గా ఈ ఐడి గ్రిడ్స్కి వాళ్ళు చేశారు. ఆ ఐడి గ్రిడ్స్ ఆ హెల్ప్ఫుల్ తోటి, ఆ గ్రేస్ఫుల్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐడి గ్రిడ్స్ వాళ్ళు ఏదైతే ఈ సేవామిత్ర యాప్ త్రూ వచ్చిన వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నాయో ఆ ఓట్స్ కానీ, ఆ ఓట్స్ అని తీసేసుకొని వీళ్ళు ఏ విధంగా అంటే కంప్లీట్ డిమాలిష్ చేసేస్తున్నారు, ఓట్స్ అన్నీ తీసేస్తున్నారు. సో లైక్ ఏ విధంగా అని చెప్పవచ్చు. ఈ విషయం మనకి ఎలా బయటకు వచ్చింది? సో లోకేశ్వర్ రెడ్డి, ఇది అతను ఆంధ్ర పర్సన్, లైక్ ఒక ఇన్ఫర్మేషన్ తోటి పలానా ఈ సిస్టమ్ రన్ అవుతుంది, ఓట్లని పోతున్నాయి అని తెలుసుకొని, లైక్ ఈ వెంట్ ఫర్ ద ఇదైతే ఐటీ గ్రిడ్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన అయ్యప్ప సొసైటీలో ఉంది కాబట్టి కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్ చేసిన తర్వాత సో పీపుల్ లైక్ పోలీస్, టీఎస్ గవర్నమెంట్ పోలీస్ ఐడి గ్రిడ్స్ ఆఫీస్ మీద రైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ థింగ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే, ఆ రైడ్స్లో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది నేను ఇందాక చెప్పినట్టే సింపుల్ ఏంటి లేదు, ఆ సేవామిత్ర యాప్ త్రూ వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక పథకాల మీద వ్యతిరేక ఓట్లు అయితే ఏంటి, ఆ ఓట్ల మీద ఉన్న లిస్ట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా మీకు ఎలాబరేట్గా చెప్పాలి అంటే, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు ఏదో సర్వేలకు కాకుండా జస్ట్ వెళ్ళేసి ఆ ఓట్స్ వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారంట. ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని, ఆధార్ కార్డ్ త్రూ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకొని, ఈ డేటా ఎవరైతే వ్యతిరేకంగా, గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు చూసారా, ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని
ఈ డేటా మొత్తం ఐటీ గ్రిడ్స్ వాళ్ళు తీసుకొని ఐటీ గ్రిడ్స్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఓటర్ లిస్ట్లో ఓటర్ ఐడి మొత్తం తీసేస్తారంట వితౌట్ దేర్ నాలెడ్జ్. ఏ విధంగా అంటారా? సో ఐ టెల్ ద క్లియర్లీ. ఫామ్ 7 మీకు ఐడియా ఉండొచ్చు. ఫామ్ 7 అంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఓటర్ ఐడి మీరు ఓటర్ ఐడి లిస్ట్ తీసేసుకోవాలనుకుంటే ఓటర్ ఐడి మీరు తీసేసుకోవాలనుకోండి. ఇఫ్ యూ గో టు ద గూగుల్ అండ్ లైక్ యూ గో టు ద గూగుల్ అండ్ యూ గో త్రూ ఫామ్ 7. ఈ ఫామ్ 7 అనేది ఏముంటుంది అంటే మీకు ఇష్టం లేకుండా మీకు ఇష్టం లేదు ఓటర్ ఐడి తీసేసుకోవాలనుకోండి. ఓటర్ ఐడి నుంచి మీరు ఓటర్ ఐడి కంప్లీట్గా మీరు మానేసుకోవాలనుకోండి. అక్కడ మీరు వెళ్ళి ఆ ఫామ్ 7 ఆ ఫామ్ 7లో మీరు మీ ఓటర్ ఐడిని తీసేసుకోవచ్చు. అక్కడ మీరు ఇచ్చే డేటా ఎందుకు తీసేస్తున్నారు అవన్నీ మీకు కంప్లీట్ ఇస్తున్నప్పుడు ఫామ్ 7 రూల్స్ ప్రకారం ఏంటంటే మీ ఏ డేటా అయితే మీరు ఇస్తున్నారు మీకు అంటే లైక్ మీరు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నారా, లేకపోతే ఓటర్ ఐడి ప్రాబ్లం వల్ల మీకు అది మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల మీరు ఓటర్ ఐడి క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆ ఫామ్ 7 త్రూ మీరు వెళ్ళిపోవాలి. ఆ ఫామ్ 7లో మీరు డేటా సబ్మిట్ చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్లో ఉన్న మెయిన్ ఆఫీసెస్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అది వాళ్ళు పిలిచి ఇట్స్ నాట్ లైక్ పిలిచి లైక్ దే విల్ ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు అసలు మీ ఓటైనా ఎందుకు మీరు క్యాన్సిల్ చేసుకుంటారని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దర్ ఇన్పుట్స్ కంప్లీట్గా ఓటర్ క్యాన్సిల్ చేసుకుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ సుమారు దగ్గర ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 6,000 నుంచి 6,000 నుంచి 10,000 ఓట్లు విత్ దర్ కన్సల్ట్ ఓట్లు వెళ్ళిపోతున్నాయంట. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే వితౌట్ మై నాలెడ్జ్ నా ఓటు నాకు తెలియకుండానే మాయమవుతుంది. అంటే ఫామ్ 7 అనే ప్రాసెస్ ఉంటుంది. ఫామ్ 7 ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. ఇవన్నీ ఈ సిస్టమ్ కాకుండా వితౌట్ మై నాలెడ్జ్ ఓటర్ ఐడి పోతుంది. అట్లా ప్రతి నియోజకవర్గానికి సుమారు 6 నుంచి 10,000 ఓట్లు మాయమవుతున్నాయంట. దాంట్లో మన ప్రముఖంగా తెలుసుకున్న వ్యక్తి ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే తను వెళ్ళిపోయి అట్లా చాలామంది ఒక పై స్థాయి వ్యక్తులు ఉన్న ఓటర్లు కూడా వెళ్ళిపోతున్నాయి అంట. సో ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఐడి గ్రిడ్స్ మీద టీఎస్ గవర్నమెంట్ పోలీస్ రైడ్ చేసిన తర్వాత చాలామంది వాళ్ళ ఇన్పుట్స్ అక్కడ వాళ్ళని వన్ సెకండ్ ఐ టెల్ యూ. ఎస్, లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్స్లో సోదాలు. ఈ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగాల్లో విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్, ఫణికుమార్, భాస్కర్ల ముందే సాక్షులు సేకరించారంట. వీళ్ళంతా దాని ఎంప్లాయీస్ వాళ్ళంతా డేటా తీసుకొని టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు రైట్స్ చేశారు, పోలీస్ గవర్నమెంట్. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అన్నారంట ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా దాదాపు 60 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నారు అన్నాను. సో దీని కౌంటర్గా చంద్రబాబు నాయుడు కౌంటర్గా కేటీఆర్ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, నిన్న కౌంటర్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ 60 లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఉంటే ఆయనకేం లాభం? ఆయన అంత అథారిటీ ఆయనకి ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ప్రతిపక్ష నేత. అలానప్పుడు ఇంకో సైడ్లో చూసుకుంటే ఏదైతే కేసు వేశాడో ఏదైతే ఈ ఇష్యూని రేజ్ చేసిన లోకేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన మీద ఏపీ గవర్నమెంట్ ఎందుకు కేసులు వేశారు? ఒకవేళ మీరు నిజంగా ఇది చేసింది మంచి పని అనుకుంటే మీరు లోకేశ్వర్ రెడ్డి మీద ఎందుకు కేసు వేయాల్సి వస్తుంది? లోకేశ్వర్ రెడ్డి మీద కేసు వేశారు. సో ఇది నిన్న కేటీఆర్ ఇచ్చిన కౌంటర్. సో చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్పారు, ఇది మాకు సంబంధం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద జగన్మోహన్ రెడ్డి 60 లక్షల ఓట్లు తను చేశాడని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ప్రతిపక్ష నేత, తను ఏ విధంగా చేస్తాడో అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. గవర్నమెంట్ అనేది మీరు ప్రభుత్వం అధికారంలో ఉండి మాకు తెలీదు అని చెప్పేసి అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. అండ్ వితౌట్ యువర్ కన్సల్ట్ ఓటర్లు పోవడం అనేది ఇంకా చాలా దౌర్భాగ్యమైన విషయం. అండ్ మీరు ఒక రూలింగ్ పార్టీలో ఉండి మీరు గవర్నమెంట్ రూల్ చేసే వాళ్ళే మాకు తెలియకుండా జరిగింది అనేది అది మీకే తెలియాలి. సో అండ్ ఇంకా విషయం డీటెయిల్స్గా వస్తుంటే లైక్ ఇదే ఈ విషయం మీద ఈరోజు హాట్ టాపిక్ వెళ్తుంది. సో ఫామ్ 7 అయితే ఈ విషయం ఆల్రెడీ మీకు చెప్పినాను. సో కేటీఆర్ గారు కూడా క్వశ్చన్ చేశారు. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వు నేను మధ్య
జరుగుతుంది. సో ఇంకొక విషయం, ఒక పర్సన్ నాకు కాల్ చేసి చెప్పినాడు ఏంటంటే వితౌట్ దర్ కన్సల్ట్ అతను బ్యాంక్లోకి సమ్ 1000 రూపీస్ అమౌంట్ వచ్చిందంట. 1000 రూపీస్ అమౌంట్ వచ్చిందంట. వాడు 1000 రూపీస్ వచ్చినందుకు తను హ్యాపీ ఫీల్ అవ్వాలా, లేకుండా ఏ ఆధార్ టీడీపీ గవర్నమెంట్ సమ్ ఇచ్చింది అని చెప్పేసి అన్నారు. వాడు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయలేదు, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయలేదు, ఏ ఒక్క ప్రూఫ్స్ అని ఇవ్వకుండా తన అకౌంట్లోకి 1000 రూపాయలు ఎలా వచ్చింది? అది టీడీపీ గవర్నమెంట్ పంపించిందంట. అంటే వితౌట్ మై కన్సల్ట్ ఒక థర్డ్ పర్సన్ హౌ కుడ్ హీ విల్ గెట్ ద మై డీటెయిల్స్, లైక్ ఆధార్ కార్డ్ అయితే ఏంటి, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఏంటి, ప్రతిదీ ఎలా వెళ్ళిపోతుంది? సో దిస్ ఇస్ ఆల్ ద థింగ్స్ వాట్ హ్యాపెన్ అరౌండ్ ద సేవామిత్ర. ఈ సేవామిత్ర అనేది ఒక సోషల్ యాప్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ ద టీడీపీ గవర్నమెంట్. ఈ సేవామిత్ర అనేది ప్రతి గ్రామంలోకి వెళ్తుంది, ప్రతి నియోజకవర్గంకి వెళ్తుంది, ప్రతి జిల్లాకి వెళ్తుంది. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి సర్వే చేస్తుంది. ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ఆ ప్రభుత్వ పథకాల మీద మీ స్పందన ఏంటి, ఆ స్పందన మీద ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ వ్యతిరేక మీద ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని ఆ డేటా మొత్తం ఐడి గ్రిడ్స్ కూడా ఇవ్వడం. ఐడి గ్రిడ్స్ అనే కంపెనీ లోకేష్కి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి, ఐడి గ్రిడ్స్ చైర్మన్కి లైక్ దే ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్ అని న్యూస్ రావడం. ఈ హెల్ప్ఫుల్ తోటి ఫ్రెండ్ కాబట్టి ఏదో గవర్నమెంట్ రావాలి అనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లని వితౌట్ దేర్ కన్సల్ట్, వితౌట్ ద Form 7 కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది. దాంట్లో మీకు చెప్పినట్టు ప్రముఖ వ్యక్తులు వివేకానంద రెడ్డి, చాలామంది పేర్లు వచ్చాయి, కానీ ఫేమస్గా రీసెంట్గా వచ్చింది మాత్రం వివేకానంద రెడ్డి. సో ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో 1000 నుంచి 5000, 5000, 6000 ఈ ఒక్క రేషియోతోటే ఓడిపోయింది. అంటే ఇది వైసీపీ పార్టీ వాదన ఏంటి అంటే, వాళ్ళ వర్షన్ ఏంటంటే లాస్ట్ టైము 1000-1500 ఓట్స్ తోటి కానీ 1000-5000 ఓట్ల మధ్యన ఓడిపోయాము, ఆ రేషియో కూడా తీసేద్దాము అని చెప్పేసి, వ్యతిరేక ఓట్లు ఏదైతే ఉందో అవి తీసేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకోండి. ఏది ఏమైనా కానీ టీఎస్ గవర్నమెంట్ దీని మీద చాలా ఫోకస్గా ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది వెలుగులోకి తీసే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఏదేమైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు మేము షేర్ చేసుకుంటున్నాం. చాలామంది ఈవెన్ నాకు కూడా తెలియదు, మార్నింగ్ వచ్చి నేను సింపుల్గా పేపర్లో కానీ సోషల్ మీడియాలో ఐడి గ్రిడ్స్ అనేది సేవామిత్ర అనేది చూసరికి ఇఫ్ ఐ గో త్రూ అండ్ ఐ కలెక్ట్ ద డేటా, సో ఐ కేమ్ టు నో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. సో ఎనీవేస్ ఇది అనేది చాలా ఇది ఒక పెద్ద స్కామ్లా కనపడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ అంటే లైక్ ఒక పక్క హెల్ప్ఫుల్గా ఉండే ఒక పక్క ఇలాంటి థింగ్స్ కూడా జరుగుతున్నాయి అనేది చాలా భయంకరమైన విషయం. సో ఎనీవేస్ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అండ్ మా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి మీ ఓటర్ ఐడి నెంబర్ మీద ఒకసారి ఎన్రోల్ చేసుకోండి, మీ ఓటర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.